అపర చాణక్యుడు, రాజకీయ గండడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతకం తిరగబడిందా? ఒకప్పుడు తన ఎత్తులతో చిత్తైన ప్రత్యర్థులే ఇప్పుడు కేసీఆర్ను ఓ ఆట ఆడుకుంటున్నారా? కాళేశ్వరం నిర్మాణంలో అవినీతిపై సిబిఐ విచారణ కోరడం ద్వారా రేవంత్ రెడ్డి కేసీఆర్కు చెక్ పెట్టారా? ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలను ఏకకాలంలో ఇరుకున పడేశారా? సిబిఐ భుజాలపైన తుపాకీ పెట్టి కేసీఆర్ను దెబ్బతీయాలన్న రేవంత్ వ్యూహం ఫలిస్తుందా? తెలంగాణలో బీఆర్ఎస్ అస్తిత్వాన్ని దెబ్బతీయగల ఈ అవకాశాన్ని బీజేపీ ఢిల్లీ పెద్దలు వాడుకుంటారా? కేసీఆర్కు వ్యతిరేకంగా రేవంత్, చంద్రబాబు, మోదీ కలిసి కుట్ర చేశారన్న బీఆర్ఎస్ ప్రచారంలో పస ఉందా? వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలే ఉండాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ అభిమతమా? మనుగడే ప్రశ్నార్థకంగా మారిన భారత రాష్ట్ర సమితి బీజేపీలో విలీనం కాక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయా? మరింతగా బలపడిన మోదీ షాలను ఎదిరించి మనుగడ సాగించే పరిస్థితి కేసీఆర్ కుంటుందా? ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు కేసీఆర్ కుటుంబంలో మొదలైన లొల్లి బీఆర్ఎస్ పుట్టి ముంచనుందా? ఇంటి పార్టీలో చోటు లేకుండా పోయిన కవిత టెంపరితనం వెనక ఉన్న అస్సలు రాజకీయం ఏమిటి? అన్నను, నాన్నను పల్లెత్తు మాట అనకుండా హరీష్ నే టార్గెట్ చేసిన కవిత కేసీఆర్ వదిలిన బాణమా? దేశ రాజకీయాల్లో కొడుకుల్ని కాదని కూతుళ్ళు రాజకీయ వారసులుగా మనుగడ సాగించడం సాధ్యమా? యజ్ఞాలు, యాగాలు చేయడం ద్వారా కేసీఆర్ తన రాజకీయ కర్మ ఫలాన్ని తప్పించుకోగలరా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.